తెలియపరిచాం. కాబట్టి నేరుగా మనము దేవుని వాక్యాన్ని మనం అలాగే ధ్యానించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము చదువుకుందాం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరితము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు సాయం అడుగుదాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవాచార్యకరుడా, అద్భుతకరుడా, ఈ చదువుకున్న లేఖన భాగం ద్వారా నాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ దేవా, మీరు ఈ వాక్యం విరిచి పంచిపెట్టమని ఉపదేశించమని దాసు వచ్చివాడు బలహీనుడు గనుక అభిషేకించండి. వినువారి బిడ్డలందరూ కూడా అభిషేకించి మన్నించమని, గొప్ప కార్యాలు జరిగించమని నీకు వందనాలు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగంలో పండుగ గురించి ఇక్కడ రాయబడి ఉంది. అలాగే కొత్త నిబంధనలో అలాగే పాతదైన పులిపునితోనైనాను కాకుండా అలాగే పులిని రొట్టెతో పండుగ మనం ఆచరించాలని అపోస్తులైన పౌలు భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు, బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, మనము కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి. ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 7 పండుగలు ఇచ్చాడు. మొత్తం ఎన్ని పండుగలు? ఆ 7 పండుగలు. ఆ 7 పండుగలు 7 ప్రవచనాలు. ఏం చెప్పండి? ఆ 7 పండుగల్లో కూడా ఏముంది? ప్రవచనం ఉంది. ఆ 7 పండుగలు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులో 7 ఆశీర్వాదాలు. ఎన్ని ఆశీర్వాదాలు అండి? 7 ఆశీర్వాదాలు, 7 ప్రవచనాలు, 7 ఆశీర్వాదం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 7 ఆశీర్వాదాలు, విశ్వాసి పొందబోయే ఆశీర్వాదం ఏమున్నదో ఆ పండుగలలో దేవుడు మరుగుపరిచాడు. కాబట్టి మనము పండుగల గురించి మనము ధ్యానించినప్పుడు మనము లేవియాకాండం 23వ అధ్యాయంలో 7 పండుగల గురించి కంటిన్యూగా అక్కడ రాయబడి ఉంది. 7 పండుగలు, 7 అలాగే ప్రవచనాలు లేదా అలాగే 7 పండుగలు క్రీస్తు యేసులో ఉన్న 7 ఆశీర్వాదాలు. పండుగలలో ఎన్నో మర్మాలు, యేసు ప్రభువులో ఉన్న ఆశీర్వాదాన్ని కూడా ఆ 7 పండుగలు మనం చూపెడతాయి. హల్లెలూయా. ఒకసారి మీకు అవగాహన కొరకు మనం నేర్చుకోవడానికి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకసారి చూడండి, లేవియాకాండం 23వ అధ్యాయము. ఈ ఫ్యాన్ కొంచెం తక్కువ చేయబడేది. లేవియాకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. 14వ తారీఖున ఏ పండుగ జరుగును? పస్కా పండుగ. ఎప్పుడు జరగాలి? అది సాయంకాలం. కాబట్టి పస్కా పండుగ సాయంకాలం. పస్కా పశువు ఒక బలి ఎప్పుడు ఇవ్వాలంటే సాయంకాలం ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా సాయంకాలంలోనే ఆయన మృతి పొందారు శిలువ మీద. హల్లెలూయా. ఎందుకంటే మనము మొదటి కొరింథీ 5:7వ వచనంలో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడేనంట.
అంటే ఈ పండుగలో ఉన్న అలాగే ఈ పస్కా పండుగలో ఉన్న పశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు మాట. పస్కా పండుగ ఎప్పుడు ఆచరించాడే? సాయంత్రం. యేసు ప్రభు ఎప్పుడు చనిపోయాడు శిల మీద? సాయంకాలమే. హల్లెలూయా. కాబట్టి అలాగే మనము నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇంకా మనం చూస్తే ఈ పస్కా పండుగ గురించి మనకు డీటెయిల్గా రాయబడి ఉంది. పస్కా పండుగ గురించి లేవియాకాండము 12వ అధ్యాయంలో ఆ పస్కా పశువు యొక్క కొన్ని క్వాలిటీస్ ఏమేందో, లక్షణాలు ఏమిటో అక్కడ దేవుడు రాయించాడు. 12వ అధ్యాయము నిర్గమకాండము 6వ వచనం. నిర్దోషమైనది ఏడాది మగపిల్లను తీసుకునేవాళ్ళేను అన్నాడు. ఆ పస్కా పశువు యొక్క లక్షణాలు అది ఎలా ఉండాలన్నా నిర్దోషమైనదిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు పిలాతు దగ్గర నిర్దోషమైన వ్యక్తి అని తీర్పు పొందిన తర్వాతనే అలాగే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించాడు. తప్పు చేయలేదు, పాపం చేయలేదు. కాబట్టి యేసు ప్రభువు గురించి పస్కా పండుగ ప్రవచిస్తున్నమాట. యేసు ప్రభు నిర్దోషమైనదిగా మరణించాలి శిలువ మీద. ఏడాది అన్నాడు. ఏమన్నాడండి? ఏడాది అంటే నిండు యవనము అని. యేసు ప్రభు 33.5 సంవత్సరాలంటే నిండు యవనంలో యేసు ప్రభు బలి కావాలని పస్కా పండుగ ప్రవచించింది. మగపిల్ల, ఆ పస్కా పశువు మగపిల్ల ఎందుకంటే యేసు ప్రభు పురుషుడు కాబట్టి. హల్లెలూయా. అలాగే 8వ వచనంలో ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలేను, చేదు కూరలతో దాన్ని తినవలేను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చి దానిని తినవలేను. చేదు కూరతో తినలేను. అందుకే యేసుక్రీస్తు ప్రభు దాహం వేసినప్పుడు చేదు చిరిక వేసినట్లు. హల్లెలూయా. ఈ వాక్యం కూడా యేసు ప్రభులో నెరవేర్చబడుతుంది. అలాగే ఈ నిర్గమకాండము 12వ అధ్యాయంలోనే అలాగే 46వ వచనం చూడండి. మీరు ఒక్క ఇంటిలోనే దాని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఆ పస్కా పశువు ఒక్క ఎముక కూడా విరవకూడదు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మీద ఇద్దరు దొంగల యొక్క కాళ్ళను విరగొట్టారు, కానీ యేసు ప్రభు కాళ్ళను విరగొట్టబడలేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో పస్కా పండుగ యొక్క ఆ ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అవునా కదా? కాబట్టి ఈ 7 పండుగలు 7 ప్రవచనాలు అంటే ఈ పస్కా పండుగ యొక్క ప్రవచనాన్ని ఎవరు నెరవేర్చబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి అందుకే నేను 7 పండుగలు 7 ప్రవచనం అంటే యేసు ప్రభు ఎలా చనిపోవాలో ముందే ప్రవచించింది పస్కా పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు భక్తుడు అంటాడు, మనం పాత నిబంధనలో కొన్ని విషయాలు అర్థం కావాలంటే కొన్ని సూత్రాలు మనకు తెలియాలి. ఈ పండుగలలో ఉన్న మర్మాలు, ఆ పండుగలో ఎందుకు దేవుడు చెప్పాడు అర్థం కావాలంటే అది 7 ప్రవచనాలు లేదా యేసు ప్రభువులో ఉన్న 7 ఆశీర్వాదాలు మనకు కనబరుస్తుంది అన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక అలాగే 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. కాబట్టి అన్నపానముల విషయములోను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చే ఎవనికి అవకాశము ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నవు. రాబో వాటి ఛాయ. ఇవి అంటే ఏవి? పైన చెప్పినవి అన్నపానం, పాత నిబంధనలలో ఉన్న అన్నపానములు కొన్ని తినాలి తినొద్దు అన్నాడు కదా. అన్నపానములు కానీ, పండుగ కానీ, విశ్రాంతి కానీ, అమావాస్య కానీ ఇవి రాబో వాటి ఛాయే.
నిజ స్వరూపం దేనిలో ఉంది? క్రీస్తులో ఉంది. అసలైన అమావాస్య ఒక భావం అక్కడ యేసు ప్రభులో ఉంది. అసలైన పండుగ ఆశీర్వాదము క్రీస్తులో ఉంది. ఇవన్నీ కూడా ఛాయ. కాబట్టి చాలామంది ఊళ్ళలో ఏం చేశారు, పసక పండుగ యొక్క ఆ ప్రవచనాలు ఆశీర్వాదం అర్థం చేసుకోకుండా మేకలు కోసి పసక పండుగ ప్రతి ఊర్లో చేసుకుంటున్నారు. దాని ద్వారా దేవుడు ఏ మాత్రం సంతోషించాడు. అవి మనం ఆచరించాల్సిన అవసరం లేదు, పాటించాల్సిన అవసరము లేదు. అది ఛాయ. మేక కోసి మాంసం తినడం అనేది ఛాయ. నిజ స్వరూపం ఎలా ఉన్నది? క్రీస్తులో ఉన్నది. అది మనం ఆ నిజ స్వరూపం తీసుకోవాలి. మనము చాలాసార్లు ఒకటి పెళ్ళి ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చి ఇక ఫలాని అబ్బాయి ఉన్నాడమ్మా అని ఫోటో చూపెట్టాడంట. అబ్బాయిల ఫ్యామిలీ అంతా వచ్చి అలా అమ్మాయి చూసి, అమ్మాయి నచ్చిన తర్వాత అబ్బా ఈ అబ్బాయి యొక్క ఫోటో ఇదిగో అని చెప్పేసి చెప్పినట్ట. అయితే అమ్మాయి చూసింది, నచ్చిండు, సంబంధం ఖాయం అయిపోయింది, ఒకే అయిపోయింది. అయితే దాని తర్వాత ఒకరోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఫంక్షన్ పెడితే ఆ అబ్బాయి వచ్చిడంట. పెళ్లి చూపు ఖాయమైన అబ్బాయి వచ్చినట్ట. వచ్చిన తర్వాత అలాగే ఆ రోజు నువ్వు చూడలేవు కదమ్మా, ఫోటోలో చూసినావు కదా, రియల్గానే వచ్చాడు అబ్బాయి, కాబట్టి రియల్గా వచ్చాడు కాబట్టి ఆయన చూడమని చెప్పినట్టు. కాబట్టి నేను చూడను అన్నానంట అమ్మాయి. ఏమన్నానంట, నేను చూడను, ఎందుకు నా ఫోటో ఇచ్చారు కదా, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి నాకు కావాలన్నాడంట. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి బయట వచ్చాడమ్మా, రియల్గా చూసుకో అని చెప్తే, కాదు 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 ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి నాకు కావాలి అంటారంట. కాదమ్మా, పెళ్లి జరగబోతుంది కాబట్టి రియల్గా చూడు, ఫేస్ టు ఫేస్ చూడు అంటే, కాదు కాదు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి నాకు కావాలంట తప్ప ఆమె అసలు చూడనే అంటారు. అలాంటి అమ్మాయికి ఏం చేస్తారని చెప్పండి, రియల్గా మనము డైరెక్ట్ వచ్చిన తర్వాత నేను ఫోటోలో చూసుకుంటా అంటే దానికి ఏమంటారు చెప్పండి. కాదమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇంటికి వచ్చాడు, బయట ఉన్నాడు, ఒకసారి చూసుకుంటే, కాదు కాదు నా దగ్గర ఫోటో ఇచ్చారు కదా, ఈ ఫోటోలో చూసుకుంటా అంటే దాన్ని. అంటే చాలామంది క్రైస్తవులు ఎట్లా చేస్తున్నారంటే, అలాంటి అమ్మాయి ఏమంటారు, తెలివిమంతురాలు బుద్ధిమంతురాలు అంటారు ఎవరైనా, ఆమెకు బుద్ధి లేదు అని అంటాం మనం. ఎందుకంటే అలా రియల్గా మనము డైరెక్ట్ వచ్చిన తర్వాత ఫోటో అవసరము లేదు. ఈ పాత నిబంధనల్లో ఈ పండుగలు ఇలాంటిది ఫోటో లాంటిది, ఛాయ అంతే. నిజ స్వరూపము క్రీస్తులో ఉంది. ఆ నిజ స్వరూపం మనము కావాలే కానీ ఛాయం పట్టుకుంటూ చాలామంది క్రైస్తవులు. పసక పండుగ ఎందుకు అంటే తినుడు ఉంటుంది, తాగుడు ఉంటుంది కాబట్టి చేస్తాం. ఆ తినుడు తాగుడు లేకపోతే ఒట్టి ప్రార్థన పెట్టాలంటే ఎవరు రారు, వస్తారా? జనాలకు ఏం కావాలి, తినుడు తాగుడు ఉంటే ఏమైనా కొత్త పండుగ కూడా క్రియేట్ చేసుకుంటారు. ఆ పండుగ చేయొద్దు, దానిలో చేయడాన్ని ప్రోత్సహించొద్దు, అది దానిలో ఏం ప్రయోజనం లేదు, తినుడు తాగడం తప్ప, అది దేవుని మెచ్చుకోడు. అందులో అసలైన నిజ స్వరూపం, అసలైన ఆశీర్వాదము మనం అనుభవించాలి. హల్లెలూయా. యేసు రక్తంలో పాపం కడుక్కొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆ పసక పశువు ఒక రక్తము అనగా యేసుప్రభు రక్తంలో పాపం కడుక్కొని నువ్వు జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. కానీ ఇష్టం వచ్చినట్టుగా బతికి పాపాలు చేసి పసక పండుగ మేకలు తిని ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవుడు సంతోషించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, పాత నిబంధనలో ఉన్న పండుగలన్నీ కూడా ఛాయయే, నిజ స్వరూపం దేనిలో ఉంది? క్రీస్తులో ఉంది. అసలైన పసక పశువు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభుని పూజించాలి, ఆయనని మనం తినాలి. ఆయన శరీరం రక్తం తింటే ఆయన తిన్నట్టే, పసక పశువు యొక్క మాంసం తిన్నట్టే. హల్లెలూయా. ఈ మేక మాంసం తింటే మన నిత్య జీవం రాదు. కానీ యేసు ప్రభు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పాపాలు కడుక్కొని యేసు ప్రభు శరీర రక్తంలో తింటే మరి ఏమొస్తుంది? నిత్య జీవము వస్తుంది. ఈ శరీర రక్తంలో తినకుండా పాత నిబంధనలు ఇశ్రాయేలు ఎలాగైతే మేక కోసారు, ఇప్పుడు కూడా ఊరు మేక కోసి అలాగే దేవుని వ్యతిరేకంగా నడుస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు, అది ఛాయ, నీడ, నిజ స్వరూపం మీ క్రీస్తులో ఉంది. ఆ నిజ స్వరూపము మనం పట్టించుకోవాలా అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి పసక పండుగ యేసుక్రీస్తు ప్రభువులో జరగబోతున్న కార్యమును ప్రవచించింది. అందుకే అది 7 పండుగలు 7 ప్రవచనాలు. హల్లెలూయా. అలాగే మూడో పండుగ ఏంటి తెలుసా? మూడో పండుగ ఏంటిది? ప్రథమ ఫలముల పండుగ. మూడో పండుగ ఏం తెలుసా? ప్రథమ ఫలములు అంటే పంటలో ఉన్న ఆ మొదటి ఫలం అలాగే
యాజకుని దేశ యాజకుడు అల్లడించి అలాగే ప్రభువును స్తుతిస్తాడు. ప్రథమ ఫలముల పండుగ మనం లేవియాకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. దయచేసి మీరు చూడండి. లేవియాకాండము 23వ అధ్యాయము 3వ పండుగ, 2వ పండుగ గురించి నేను గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు 3వ పండుగ చూడండి, 9వ వచనం నుంచి రాయబడి ఉంది. 23వ అధ్యాయము నిర్గమకాండము 9వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులలో ఇట్లునము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను. మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలేను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరో దినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఎప్పుడంటే చెప్పండి, విశ్రాంతి దినమునకు మరో దినము. ఏ దినము? విశ్రాంతి దినం అంటే శనివారం. దాని తర్వాత మరో దినం అంటే సండే. ఆదివారంలోనే ఆ పనును ఏం చేయాలంటే అల్లాడించాలి. దాని అందుకే ప్రథమ ఫలముల పండుగ ఎందుకు పేరు వచ్చిందంటే అది ప్రథమ ఫలము దేవుని దగ్గర తీసుకుపోతారు కాబట్టి. ఆ ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు? ఆదివారమే యాజకులు అల్లాడించాలి. ఎందుకంటే మన 1 కొరింథీయులకు రాసిన పత్రిక అది యేసు ప్రభువులు నెరవేర్చేవాడు. అది కూడా యేసుక్రీస్తు ప్రభు ఆదివారం రోజున పునరుద్ధానం చెందాలని దేవుడు ముందే ఈ ప్రథమ పండుగ ద్వారా మనకు దేవుడు ప్రవచించాడు. దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక అలాగే 15వ అధ్యాయంలో ఆ మాట మనకు చూస్తాం. 15వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రథమ ఫలముగా ఎందుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభులో ప్రథమ ఫలముల పండుగ నెరవేర్చబడు. అంటే యేసు ప్రభు పునరుద్ధానం గురించి ప్రవచించేది ప్రథమ ఫలముల పండుగ. హల్లెలూయా. అది ఎప్పుడు లేచేది యేసు ప్రభు చెప్పండి? మృతుల నుండి ఆదివారం. అలాగే ఆదివారం లేస్తాడని అలాగే ప్రథమ ఫలముల పండుగ ప్రవచించింది. హల్లెలూయా. కాబట్టి ఇలా ఎన్నో విషయాలు ఈ పండుగలలో మర్మంగా దాగి ఉన్నాయి. హల్లెలూయా. ఫస్ట్ పండుగ ఏ రోజున వస్తుంది? పస్కా పండుగ 14వ తారీఖు. యూదుల క్యాలెండర్, మన క్యాలెండర్ కాదు. మన క్యాలెండర్ వేరు, యూదులకు క్యాలెండరు వేరు. యూదుల క్యాలెండర్ ప్రకారం 30 రోజులే ఉంటాయి ఖచ్చితంగా. మన క్యాలెండర్ వేరు, 31 ఉంటుంది. మాదేమో రోమన్ క్యాలెండర్ మనం వాడుతున్నది. కానీ యూదుల క్యాలెండర్ వేరు. యూదులకేమో దినమేమో సాయంత్రం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం నుంచి దినము అలాగే పొద్దున ముగించబడుతుంది. మనది ఏంటిది? ఉదయం స్టార్ట్ అయితే నైట్ మనము సాయంత్రం ముగించబడతాం. మనది వేరు. యూదుల ప్రకారము అలాగే దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాయంకాలం. అందుకే మీరు ఆది కాండంలో 1వ అధ్యాయంలో చూస్తే సృష్టించిన ఆ క్రమం చూస్తే ఏముంటుంది? స్టార్టింగ్లో ఏముంటుంది? హస్తమము ఉదయం ఉంటుంది. ఎందుకది? యూదుల ఒక క్యాలెండర్ ప్రకారము సమయము కాలమానం. హల్లెలూయా. మనము బైబిల్ చదివేటప్పుడు మన క్యాలెండర్ ప్రకారం చదివితే కొన్ని లెక్కలు చాలా రావు. ఎన్నో మర్మాలు, ఎన్నో విషయాలు యూదుల క్యాలెండర్ ప్రకారం తీసుకోవాలి లెక్క. మన క్యాలెండర్ ప్రకారం తీసుకొని లెక్క కరెక్ట్ రాదు. హల్లెలూయా. యూదుల యొక్క అలాగే దినము సాయంకాలము స్టార్ట్ అవుతుంది. మనమేమో ఉదయకాలం మన దినము స్టార్ట్ అవుతుంది. రోమన్ క్యాలెండర్కి యూదుల క్యాలెండర్కి తేడాది. హల్లెలూయా. వాళ్ళకి ఖచ్చితంగా 30 రోజులు ఉంటాయి. మనం 31 వాళ్ళు ఉండదు అట్లా. హల్లెలూయా. సంవత్సరానికి 360 రోజులే ఉంటాయి వాళ్ళకు. మనది వేరు. కానీ బైబిల్లో ఉన్న లెక్కలు అలాగే కొన్ని ప్రవచనాలు కొన్ని విషయాలన్నీ కూడా యూదుల క్యాలెండర్ ప్రకారం నువ్వు లెక్క కడితేనే కరెక్ట్ లెక్క వస్తుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి అలాగే పస్కా పండుగ 14వ తారీఖు వస్తుంది. వాళ్ళ నెల ప్రకారం మొదటి నెలలో పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది? 14వ తారీఖు. 15వ తారీఖు ఏమొస్తుంది? పులిని రొట్టెల పండుగ. ఎవరు వస్తుంది? పులిని రొట్టెల పండుగ. 3వ పండుగ 16వ తారీఖు వస్తుంది.
3వ రోజుల్లో ఏది ప్రథమ ఫలముల పండుగ. ఇది ఈ 3వ రోజున యేసు ప్రభు శుక్రవారం అందుకే చనిపోయాడు, ఆదివారం అలాగే ఉదయమున తిరిగి లేచాడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు 3వ దినము లేవాలని, అలాగే ఆదివారం రోజే తిరిగి మృతుల నుండి సమాధి నుంచి గెలిచి లేవాలని, లేస్తాడని ప్రవచించేది ఏ పండుగ? ప్రథమ ఫలముల పండుగ. హల్లెలూయా. ఈ 2వ పండుగ ఏముందంటే పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ ఎలా ఆచరించాలి? పులిసిన పిండితో ఆచరించదు. ఆ పిండి పులియని రొట్టె అన్నాడు. పులియని పిండితో ఆ పండుగను మనము ఆచరించాలని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు? అందులో పులిసిన పిండి ఉంటే అలాగే ఆ రొట్టెన్ని కూడా పొంగుతాయి, అలాగే పులిసిపోతుంది. కాబట్టి ఆ పులియని రొట్టె, పులిసిన పిండి ఉండొద్దు, పులిసిన పిండి ఉండొద్దు. అలాగే పులియని రొట్టెలతో, పులియని ఆ పిండితో ఆ రొట్టెలు అలాగే తినాలి. అలా ఆ రొట్టెతో ఆ పండుగను ఆచరించాలి. హల్లెలూయా. అంటే అందులో ఏముండదు అంటే పులిసిన పిండి అనేది ఉండదు, పులుపు అనేది ఉండదు, పులిసిన పిండి అనేది ఉండకూడదు ఆ పండుగలలో. హల్లెలూయా. ఎందుకు అలా చెప్పబడిందంటే ఈ పులియని రొట్టెల పండుగ కూడా యేసు ప్రభువులో ఉన్న ప్రవచించింది. అపోస్తుల కార్యములు దయచేసి మనం చూస్తే 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యము 31వ వచనం, 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కొల్లిపోలేదనియు దావీదు ముందుగానే తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు శరీరము కుళ్ళిపోలేదు, కానీ మన శరీరం ఏం చేస్తుంది? కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు శరీరానికి మన శరీరం ఎందుకు కుళ్ళిపోలేదు? తేడా ఏమన్నా చెప్పండి మీరు చెప్పాలా? తేడా ఏమన్నది? యేసు ప్రభు శరీరము కుళ్ళిపోలేదు, మన శరీరమేమో కుళ్ళిపోతే వాసన వస్తుంది. ఎందుకు? తేడా ఏమున్నది? యేసు ప్రభులో పాపము లేనివాడు కనుక, ఆయన జన్మలో కానీ బతుకులో కానీ పాపము లేదు, అది కుళ్ళిపోలేదు, మరలా తిరిగి లేచాడు. మనందరిలో పాపం ఉంది కనుక మన మరణం బంధిస్తే తిరిగి లేవలేము మనం. అలాగే మనలో పాపం ఉంది, మన శరీరము కుళ్ళిపోతుంది. అందుకే ఈ పులిసిన పిండి కొంచెమైనా ఉంటే సరే అది మొత్తం ముద్దంతా కూడా పులిసిపోతుంది. యేసు ప్రభులో పాపం ఉంటే ఆ శరీరం అంతా ఏమవుతుంది? పులిసిపోతుంది, అంటే మొత్తం కుళ్ళిపోతుంది అన్నమాట. యేసు ప్రభు ఒక శరీరములో పాపము లేదు, అది కుళ్ళిపోవదని పులియని రొట్టెల పండుగ ప్రవచించిందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పులియని రొట్టెల పండుగ ఒక్క ప్రవచనం అది. కాబట్టి పులియని రొట్టెతో అలాగే పులిసిన పిండితో కాక అలాగే పులియని అలాగే పిండితో అలాగే ఆ ఒక్క రొట్టెలు చేసి ఆ పండుగను ఆచరించాలి. అనగా ఆ యేసు ప్రభు శరీరంలో పాపము లేదు అని ఆ పండుగ మనకు ప్రవచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు శరీరం కుళ్ళిపోలేదు, ఎందుకంటే అందులో పులుపు లేదు, అందులో పాపం లేదు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లల, ఈ పులియని రొట్టెల పండుగ అలాగే మనం పులిసిన పిండితో ఆచరించదు, పులియని రొట్టెతో ఆచరించాలని అపోస్తలుడైన పౌలు భక్తుడు చెబుతున్నాడు. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఏమని చెప్పండి? యేసు ప్రభు చెప్పండి, ఆయన చెప్పింది మాత్రం సత్యము, ఆయన మొత్తము సత్యం ఉంది. ఈ పులిసిన పిండి అనేది దేనికి సాదృశ్యం అంటే, ఒకటి పాపానికి సాదృశ్యం, రెండవదిగా అది అసత్యమునకు సాదృశ్యం. దేని సాదృశ్యము? అసత్యానికి సాదృశ్యం. ఎందుకంటే బైబిల్లో దేవుడు పోల్చాడు కాబట్టి. పులిసిన పిండి ఒకటేమో పాపానికి సాదృశ్యము, రెండోదిగా అసత్యానికి సాదృశ్యం. అదే దయచేసి మనము మత్తయి సువార్తలో మనం చూస్తే యేసు ప్రభు చెప్తాడు, తన శిష్యులకు చెప్తాడు, ఈ పులిసిన పిండిను దేంతో పోలుస్తాడంటే అసత్యముతోనూ అబద్ధ బోధలతోనూ ఆయన పోలుస్తాడు. 16వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి.
అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడునని వారితో చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడండి? యేసు ప్రభు ఏమన్నాడు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడునని వారితో చెప్పాను. వాళ్ళకి అర్థం కాలేదు యేసు ప్రభు చెప్పిన సంగతి. వాళ్ళకు అంటే మేము ఏమనుకున్నట్టు వారు మనము రొట్టెలు తినందున కదా ఈ మాటలు చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. అంటే రొట్టెలు తీసుకురావడానికి పోయినాము, తీసుకురాలేము కాబట్టి, మర్చిపోయినాయి కాబట్టి ఇక ఇండైరెక్ట్గా మనకు చెప్తున్నాడని వీళ్ళు ఎట్లా అనుకున్నారు. కానీ యేసు ప్రభు చెప్పేదేమో వేరు. యేసు ప్రభు చెప్తున్న సత్యం వేరు, ఆ భావం వేరు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన వద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకాను గ్రహింపలేదా అన్నాడు. అల్ప విశ్వాసులారా, నేను చెప్పేది ఒకటి, నేను చెప్పిన విషయం ఇంకా మీరు గ్రహించడం లేదా అని అన్నాడు. 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టె లేకపోతే నేను అద్భుతం చేయలేనా? ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు చేసింది కదా, అది చూడలేరా మీరు? రొట్టె లేకపోతే అద్భుతం చేసి తినిపిస్తా, అంతేగాని మీరు రొట్టె తెలియదు కాబట్టి మిమ్మల్ని గురించి నేను మాట్లాడడము దేని మాట్లాడుతున్నాను? 11వ వచనం, నేను రొట్టెల గురించి మీరు ఎందుకు గ్రహింపరు? ఇలా క్రైస్తవ సమాజం బైబిల్లో ఉన్న అక్షరం పెట్టుకొని బైబిల్లో ఉన్న వాక్యంలో ఆత్మను క్రైస్తవ సమాజం మర్చిపోతుంది. హల్లెలూయా. దేవుడు చెబుతున్న సంగతులను గ్రహించడం లేదు. పసక పండుగ అన్నా కానీ మేక గుర్తు వస్తుంది అందరికి. హల్లెలూయా. ఆ తిరుడు గుర్తు వస్తుంది, కానీ ఆ పాపం కడుక్కోవాలి, పరిశుద్ధంగా ఉండాలని ఆ మాట వాళ్ళకు గుర్తు రాదు. యేసుప్రభు అసలు ఎందుకు చెప్పాడు, ఎందుకు తినమంటాడు? యేసుప్రభు ఒక శరీర రక్తం మనం తినాలి, యేసుప్రభే ఆ పసక పశువు అని ఆ గ్రహింపు లేదు. అది అసలు విషయాలు మర్చిపోయి ఈ మేక మాంసం తినకుండా తిరుగుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళ బలలో పాలు పొందడు, బల్ల నిర్లక్ష్యం చేస్తాడు, శరీరం నిర్లక్ష్యం చేస్తాడు. మళ్ళీ మేక తింటే దేవుడు సంతోషిస్తాడా? కాబట్టి ఎన్నో విషయాలలో బైబిల్లో ఉన్న సత్యను గ్రహించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేని గురించి చెప్తున్నాడో అక్కడ చెప్తున్నాడు. దయచేసి 12వ వచనం చూడండి. 11, 12. నేను రొట్టెను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడునని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధన గురించి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు ఇప్పుడు గ్రహించారన్నమాట. యేసు ప్రభు పులిసిన పిండితో జాగ్రత్త పడునని 6వ వచనంలో చెప్పాడు. హల్లెలూయా. దేవునికి
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. లైట్లు అంతగా పని చేయంత అవసరం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు పులిసిన పిండి దేంతో పోలుస్తున్నాడు? పరిసయ్యులు సద్దకుల యొక్క బోధన గురించి. హల్లెలూయా. అని అసత్య బోధ గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అంటే, పులిసిన పిండి దేనికి చెప్తున్నాడు? అసత్య బోధ గురించి మీరు జాగ్రత్త పడండి యేసు ప్రభు అలాగే సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక మన మూలవాక్యంలో అలాగే పులిసిన పిండి దేంతో పోలుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు? 1 కొరింథీ 5వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పాతదైన పులిపిండితోనైనను, పాతదైన పులిపిండి, పులిసిన పిండితో కాకుండా, పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? దుర్మార్గతయు దుష్టతమును పులిపిండితోనైనను కాకుండా. అంటే పులిసిన పిండి దేంతో పోలుస్తున్నది? దుర్మార్గత దుష్టతమును. ఇది మనలో ఉండొద్దు. దుర్మార్గత దుష్టతములలో ఉండకుండా మనం ఎలా ఉండాలి? నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పులియని రొట్టె అంటే నిష్కపటము, సత్యము, పరిశుద్ధత, నీతి ఇవన్నీ వస్తాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి పులియని రొట్టె పండుగ మనం ఆచరించాలి, వాటిని మనం పూజించాలి. అంటే అలాగే మనలో సత్యము కనబడాలి, నిష్కపటం అనేది కనబడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 7వ వచనంలో 6వ వచనంలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయుననియు మీరు ఎరగరా. పులిసిన పిండి అలాగే దుర్బోధ, అసత్య బోధ, పాపంతో పోలి. అదే ఈ పులిసిన పిండి యొక్క లక్షణం ఏంటంటే, కొంచెం ఉంటే ముద్దంతా కూడా ఏం చేస్తుంది? అది ఏం చేస్తుంది? మొత్తము పులిసిపోతుంది. మనలో కొంచెం పాపం ఉంటే మన మొత్తం వాడు ఏం చేస్తుంది? ఇంకా అనేక పాపాలు చేయడానికి దారి తీస్తుంది. కొంచెం మనం అసత్యం, అబద్ధ బోధ వింటే మిగతా అన్ని విషయాలలో మనము అలాగే అబద్ధం నమ్మడానికి దారి తీస్తున్నమాట. అందుకే అబద్ధ బోధతో, పాపంతో మనం కాంప్రమైజ్ కావద్దు. అలాగే అబద్ధ బోధతో, అసత్య బోధ పర్లేదు, నమ్మితే ఏమవుతుంది? మనము వాక్య వ్యతిరేకమైన బోధ ఒక్కడు నమ్మితే ఏమవుతుంది, ఒక్కడు ఉంటే ఏమవుతుంది అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, ఆ ఒక్క పులిసిన పిండి అసత్యం అనేది మనం మొత్తము ఇతర విషయాల్లో అసత్యం నమ్మడానికి దారి తీస్తుంది. కొంచెం మన పాపానికి మనం పర్వాలేదులే మనం దానికి నిర్లక్ష్యం చేస్తే అది మనం అందరూ అనేక పాపాలు చేయడానికి మొత్తం మనకు పులిసిపోయేటట్టుగా అది చేస్తున్నాం. కాబట్టి ఈ అసత్య బోధ అయినా సరే, అలాగే పాపమైనా సరే, వీటిని మన విషయంలో మనం చాలా జాగ్రత్త మనం పడాలి. హల్లెలూయా. మనం చాలా పాపాన్ని ద్వేషించాలి. అసత్య బోధను, అబద్ధ బోధను, వాక్య వ్యతిరేకమైన బోధను మనము అలాగే మనం ద్వేషించి మన దూరం ఉంటే అలాగే మనం మొత్తము పులిసిపోకుండా మనం జాగ్రత్త పడతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ పులిసిన పిండి అలాగే పాపంతో, అసత్యంతో పోల్చాడు దేవుడు. అలాగే మనము పాపం చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. రెండవదిగా మనము పరిశుద్ధత గురించి మనం అలాగే ఈ లోకంలో మనం ఒక వెలుగులాగా మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత విషయంలో మనము ఈ సమాజాన్ని, మనము క్రైస్తవ సమాజంలో చెడుతనము, పాపం కనబడినప్పుడు వెంటనే వాటిని వ్యతిరేకించి ఖండించి దేవుని సమాజానికి పరిశుద్ధతలోకి మనం ఏం చేయాలి? నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే మనము సత్యము ప్రకటించాలి. ఏం చెప్పండి? ఏదైనా వాక్య వ్యతిరేకమైన బోధ ఉంటే దాన్ని కాంప్రమైజ్ కావద్దు. మనం
వాక్య వ్యతిరేకంగా అసత్య బోధ మనకు కనబడితే వాడిని వెంటనే ఖండించాలి. ఎందుకంటే అది అందరికీ పులిచిపెట్టేట్టుగా చేస్తుంది. ఆ అసత్య బోధ, అబద్ధ బోధ ఆ పులిసిన పిండి అలాగే సంఘమును, సమాజాన్ని ఏం చేస్తుంది? అది అలాగే పాడు చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ అసత్య బోధతో కూడా మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభును అనే సత్యము, యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఏమన్నాడండి? యేసు ప్రభు నేనే సత్యం ఆయన ఒక వ్యక్తి. ఈ కోట్ల మంది దేవతలు ఉన్నప్పటికీ కూడా అందులో యేసు ప్రభు ఒకడే సత్యమని మనం ప్రకటించాలి. రెండవదిగా అలాగే మనమందరము కూడా యోహాను సువార్త 17:17 అన్నాడు, నీ వాక్యమే సత్యం అన్నాడు. ఏమని చెప్పండి? వాక్యమే సత్యం. మీరు చూడండి, ఇప్పుడు రెండు సత్యం వ్యక్తి రూపకమైన సత్యం ఉంది. రెండోదిగా అలాగే వాక్యం అనే సత్యం. అంటే వాక్యంలో ఉన్న సత్యం ప్రకటించాలి, యేసు ప్రభు అనే సత్యాన్ని మనము ప్రకటించాలి. యేసు వ్యతిరేకంగా ఉంటే, అబద్ధం ఉంటే దానికి మనం ఖండించాలి. రెండోదిగా వాక్యంలో ఉన్న సత్యానికి వ్యతిరేకంగా ఉంటే కూడా మనం ఏం చేయాలి? వాటిని ఖండించాలి, వాళ్ళని అసహించుకోవాలి, వాటి విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే మనం అందరం కూడా ఏమైపోతాము? పులిసిపోతాం. హల్లెలూయా. ఒకటి మనము వాక్య వ్యతిరేకము బోధ ఉంది, నమ్మిన పర్లేదు, అలాగే దానికి నిర్లక్ష్యం చేసి దానికి మనం ఆహ్వానిస్తే ఏమవుతుందంటే అది మనకు మొత్తము మనం పాడు చేస్తుంది. అది చాలా డేంజర్ అన్నమాట. హల్లెలూయా. వాక్య వ్యతిరేకమైన ప్రతి ఒక్క అబద్ధ బోధను, అసత్య బోధను వాళ్ళని ఖండించి వాళ్ళని అసహించుకొని మనం దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనము అలాగే బైబిల్లో ఉన్న వాక్యంలో ఉన్న సత్యానికి మనం బోధించాలి, ప్రకటించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నిష్కపటము సత్యముతో మనము పులియని రొట్టెల పండుగ ఆచరించాలంటే మనం రొట్టె తినమని కాదు. హల్లెలూయా. యేసు ప్రభు పస్కా పశువుని మనం పూజించాలి. హల్లెలూయా. బల్లలో పాలు పొందాలి. కానీ మళ్ళీ ఈ రెండులో మనలో పాపం అనే పులిసిన పిండి మనం రాకుండా మనం జాగ్రత్త పడాలి. రెండోదిగా అసత్యం అనే పులిసిన పిండి, అసత్యమనే పులిసిన పిండి, అసత్య బోధ మనలో ఉండకుండా, అంటించుకోకుండా, అలాగే వాటి విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. మన పాపాన్ని దాన్ని ఖండించాలి. అలాగే మన సత్యానికి మనం వ్యతిరేకంగా ఉన్న ప్రతి బోధన మనము ఖండించి వాటిని అలాగే అసహించుకుంటే అలాగే నిన్ను నీవు కాపాడబడతావు. లేకపోతే అది కొంచెం మనం నిర్లక్ష్యం చేస్తే అసత్యం మనం మొత్తము అలాగే మనకు చెడగొడుతుంది. పాపంలో కొంచెం మనం చోటిస్తే అది మన బతుకు అంతా కూడా మన నాశనం చేస్తుంది. ఆ శక్తి పురుషుని పిండికి ఉంది, అలాగే పాపం ఉంది, అసత్యానికి ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎన్నో బోధాలు, ఎన్నో అసత్య బోధ రావడానికి కారణం ఈ సత్యం పట్ల ఆసక్తి లేకపోవడం, సత్యం పట్ల ప్రేమ లేదు. నాకు సత్యమే కావాలి, వాక్యం ప్రకారం బోధన నమ్మాలా, ఇతర బోధన నమ్మొద్దు, వాక్యం ప్రకారమైన బోధన, వాక్యం ప్రకారమైన క్రమణ కావాలని, నాకు సత్యమే కావాలని ఈనాటి క్రైస్తవ సమాజంలో చాలా మందికి ఏం లేదు? ప్రేమ లేదు. ఏం లేదు? సత్యం పట్ల ఏం లేదు? ప్రేమ లేదు. హల్లెలూయా. మంచిగా కూర్చో జోయల్, ఇటు ముఖం చేయండి, మంచిగా కూర్చోండి. హల్లెలూయా. అందుకే మన తెస్సలోనికి రాసిన పత్రికలో చూడండి, మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి. తెస్సలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ కడవరి దినాలలో సత్యం పట్ల ప్రేమ, ఆసక్తి లేకపోవడం ద్వారా చాలా మంది రక్షణ పోగొట్టుకుంటారు. కడవరి దినాలలో అంట. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అన్నాడు. చూడండి, చాలా మంది నశించిపోతున్నారు. రక్షించబడడానికి సత్యం పట్ల వాళ్ళకు ప్రేమను కనబరచలేదు. నాకు సత్యమే కావాలా, వాక్యం ప్రకారమే బోధ కావాలా, ప్రతిదీ వాక్యం ప్రకారం ఉండాలని, ఈ సత్యం కావాలని, వాక్యం ప్రకారం కావాలని ఒక సీరియస్ నేటి, ఒక ఆసక్తి, ఒక ప్రేమ అనేది ఈ క్రైస్తవ సమాజం లేదు. అది ఏమవుతుంది? అది అన్ని ఒకటే, అంత ఒకటే, అంత ఒకటే అని చెప్పేసి ఈ అబద్ధ బోధతో, అసత్యంతో, వాక్య వ్యతిరేకత కాంప్రమైజ్ అయిపోతే రేపు మనము అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు నశించిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? నశించిపోతారు. మొత్తం చెడగొడుతుంది అది. కాబట్టి మనకు ఈ పులిని రొట్టెల పండుగ ఏం నేర్పిస్తుంది? మన పరిశుద్ధత ఉండాలి. యేసులో పరిశుద్ధత ఉన్నది, మనలో కూడా పరిశుద్ధత ఉండాలి. అలాగే యేసులో సత్యం ఉంది, మనలో సత్యం ఉండాలి.
మన అబద్ధ బోధకు పాపానికి రెండుకు మనం చోటు ఇవ్వద్దని ఈ పులిన రొట్టెల పండుగ మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. యేసులో అబద్ధం లేదు, అసత్యం లేదు, యేసులో పాపం లేదు, యేసునందు విశ్వాసం ఉంచిన మనలో కూడా పాపం ఉండొద్దు, మనలో కూడా అసత్యం ఉండొద్దని ఈ పండుగ మనకు బోధిస్తుంది. కాబట్టి మన రక్షణ కాపాడుకోవడం మనం సత్యవాక్యం కావాలి, సత్యబోధ కావాలి మనకు. హల్లెలూయా. ఈ సత్యం వ్యతిరేకమైన వాక్య వ్యతిరేకమైన ప్రతిదీ మనం ఖండించి వాటిని అసహించుకుంటే మనను కాపాడుకుంటే మనం. హల్లెలూయా. దానిని మనం ప్రకటించాలి. ఈ రెండు మనం పరిచయం చేయాలి. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిని మనం ప్రకటించాలి. ఆయన మనం ప్రకటించడం రక్షణ పొందుతారు. రక్షణ పొందిన వారందరూ కూడా బైబిల్లో ఉన్న సత్యవాక్యాన్ని నమ్మాలి, సత్యం బైబిల్లో ఉన్న సత్యం వాళ్ళు నమ్మాలి, దానికి మనం ప్రకటించాలి. ఈ వాక్యంలో అనే సత్యంలో వ్యతిరేకమైన ఉంటే వాటిని ఖండించాలి. అలా వాక్య ప్రకారం వాళ్ళు తెలియకపోతే వాళ్ళకి తెలియపరిచే బాధ్యత కూడా మనకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి క్రైస్తవు రెండు పని చేయాలి. యేసు ప్రభునేమో అన్యులు ప్రకటించాలి, బైబిల్లో ఉన్న సత్యమేమో వాక్యంలో ఉన్న సత్యమేమో క్రైస్తవునికి చెప్పాలి. హల్లెలూయా. వానికి తెలియపరచాలి, వాక్య వ్యతిరేక బోధ వానికి ఖండించాలి. అప్పుడు అసలైన పరిచర్య జరుగుతుంది, అసలైన సేవ జరుగుతుంది. అప్పుడు మనం అందరము కూడా అలాగే సర్వసత్యంలోకి వస్తాము. యేసు రెండో రాకడ జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు రెండో రాకడ జరగాలంటే ఈ కార్యం జరగాలి. సత్యమనే వాక్యము ప్రకటించాలి. ఈ అపోస్తలుల బోధ సత్యము. ఆనాటి ప్రవక్తలు అపోస్తలులు ఏదైతే చెప్పారో వాటిని మనము అర్థం చేసుకొని గ్రహించి వాటిని చెప్పాలి. వాటి వ్యతిరేకమైన ఉంటే వాటిని ఖండించి వాళ్ళని అసహించుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రెండు మనం తీర్మానం చేద్దాం. ఒకటేమో పులిసిన పిండి ఎంత డేంజర్, అది కొంచెం ఉంటే అది మొత్తము ముద్దంతా కూడా పులిసిపోతుంది. అసత్య బోధ కొంత చోటిచ్చినా, పాపాన్ని కొంత చోటిచ్చినా అది మొత్తం మనకి ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. అది ఈ రెండు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. అలాగే మనం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవానికి స్తోత్రం. ప్రభా, నాకు సత్యం పట్ల ప్రేమ పుట్టించండి, సత్యం పట్ల ఆసక్తి పుట్టించండు. అసత్యం నమ్మకుండా నాకు జ్ఞానం దయచి